హలో, నమస్తే రాజాసింగ్ సారా? చెప్పండి. అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉన్నారు సార్? సార్ నేను దిలీప్ బాగున్నారా సార్? నేను మిమ్మల్ని అడగదాం అనుకున్నాను, మీరు సార్ చిన్న విషయం. ఇప్పుడు మన గోసమాల్ కాన్స్టిట్యున్సీ చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ అయింది కదా సార్. మన లాస్ట్ 2025 ఆగస్ట్ 15 పిఎం సార్ మోదీ సార్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 270 కోట్లు 50% సబ్సిడీ మీద తెచ్చారు ఎంయూఐడి సీఎం గారు. అది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 30 మెంబర్స్కి ఇచ్చారు సార్. అది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు చెక్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తీరా చూస్తే అసలు ఎంయూఐడి శ్రీదేవి మేడం ఫోన్ చేసింది ఇప్పుడే, ఆషామహల్ అసలు ఏం రాలేదంటే సార్ కిటికీ పెట్టలేదేమో, లేదంటే ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ లేక ఆగారో కనుక్కుంటానన్నాను సార్ అని చెప్పినారు. అసలు తెలియదు అది, అసలు మీకు తెలియపర్లేదండి. ఎస్డిఎఫ్ సార్, ఇది సిడిఎఫ్ కాదు. యాక్చువల్గా సిడిఎఫ్ అనేది మామూలుగా ఎమ్మెల్యేస్ అందరినీ మీటింగ్ పెట్టి మన సీఎం గారు మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఉపాధి వృత్తి అన్నారు. ఇవ్వడానికి ఇప్పుడు మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇక్కడ వృత్తి లేదు, ఇంకా నిరుద్యోగ యువతకి ఎక్కడి నుంచి ఇస్తారు సార్? దానికి సెంట్రల్ నుంచి తెచ్చారు ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండ్ చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్. అది మనకి 25th లాస్ట్. మళ్ళీ మిగిలిన చెక్స్ అన్ని కూడా రేపు రిటర్న్ చేయాలి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. నేను ఇంతకుముందు జడ్పీ సీఈఓ చేసినప్పుడు మిమ్మల్ని కలిసిన మా మిస్సెస్ సుధారాణి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ఇప్పుడు మనం ఎంయూఐడి సిడిఎంఏ చూస్తున్నాం. 24 రిటైర్డ్ అవ్వాలి సార్. 3 ఏళ్ళు పెరగడం వల్ల నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉంది. కేసీఆర్ సేవ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు సార్. అంతా అందరూ బెదిరించే వాళ్ళే తప్ప వర్క్ ఏముంది అసలు? ఇక్కడ వర్క్ లేదు, పైసలు లేవు. చాలా ఇబ్బంది ఉంది. అది యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి 3 crores వచ్చింది. అయితే సార్ ఏమంటే రాజాసింగ్ గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి నేమ్స్ ఈ పాటికి పంపించేసి ఉండాలా, ఆయన అసలు లేట్ చేయడం సీఎంఓ సార్ అన్నాడు. అంటే ఒకవేళ తెలియలేదేమో సార్, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు కదంటే, ఆయన చాలా స్పీడ్ ఉంటాడు. అందరికన్నా ముందు ఆయనే నేమ్స్ పంపుతాడు, చలనాలు కడతాడు, పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు చలనాలు వసూలు చేయడు ఆయన. ఆయన పంపలేదు అంటే కారణం ఏదో ఉంటుంది, తెలియకపోవచ్చు, లేదంటే ఏదన్నా తెలియదు, ఇంకా అర్థం కూడా కాలేదు అసలు ఎవరి పేరు పంపించాలి, ఎట్లా పంపించాలి, ఏంది. లేకపోతే అది యాక్చువల్గా ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ క్యాస్ట్, మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ క్యాస్ట్, ఎడ్యుకేషన్ నో బార్. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కిరాణా షాప్ కానీ, ఫ్యాన్సీ కానీ, సూపర్ మార్కెట్ కానీ, డైరీ ఫార్మ్ సెంటర్ కానీ, 4-wheel రెల్లో బోర్డు అంటే ట్యాక్సీ బోర్డు సార్, ట్యాక్సీ బోర్డు కానీ, బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ పార్లర్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్, టైలరింగ్ షాపు, కాయగూరల వ్యాపారం, రెడీమేడ్ షాపు, ఇలాంటి బిజినెస్ ఏదైనా పెట్టుకోవడానికి మనిషికి 10 లక్షల రూపాయలు 50% సబ్సిడీ. మనకి ఇంత ముందు పిఎంఈజీపీ ఇచ్చారు కదా సార్ మోదీ సార్ 14 to 19, సేమ్ అదే టైపు. ఓకే. అంటే అది యాక్చువల్గా ఏంటంటే మనకి అది పిఎంఈజీపీ అనేది 25 lakhs 30% సబ్సిడీ, ఇది 10 lakhs 50% సబ్సిడీ. ఇప్పుడు మన ఇది గోషామహల్ వచ్చేటప్పటికి మొత్తం 30 చెక్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఈయన దాన నాగేంద్ర గారు ఫోన్ చేసి వేళ లాస్ట్ కదా, పోర్టల్ క్లోజ్ అయిపోద్ది ఏఎస్ గారు, దిలీప్ గారు, ఒకవేళ గోషామహల్ పెట్టుకోకపోతే మన కార్యకర్తలు ఉన్నారంటే ఎట్లా సార్, మీదే ఆయనదే కదా, ఓ మాట అడిగి చూస్తాను, ఆయన నైట్ టైం ఉంది కనుక పోర్టల్ ఓపెన్ చేసుకుంటారు. నేను సీఎం గారికి కూడా చెప్పా, ఓ మాట నేను చెప్పి చూస్తా అంటే తప్పే ఉందంటే చెప్పండి, ఒకవేళ తెలియకపోతే వెంటనే అలర్ట్ అవుతారు, ఒకవేళ తెలిస్తే ఇంట్రెస్ట్ లేదని ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషే కనుక ఇబ్బంది లేదని చెప్పిండు. బట్టి సార్ అదే చెప్పాడు, సీఎం సార్ అదే చెప్పాడు. నేను మీరు ఏదన్నా ఫేర్ అండ్ ఫేర్ ఫ్యాక్ట్ ముఖమే మాట్లాడతారు ఫేస్ టు ఫేస్. అలాంటప్పుడు నాకు ఇష్టం లేదు పెట్టమన్నారు అనుకో క్లోజ్ చేసుకోవచ్చు, లేదు నాకు అసలు తెలియదు అన్నారు అనుకో మీరు చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న మనం ఉన్న ఎమ్మెల్యేస్ అందరిలో కూడా 119లో యాక్టివ్గా ఉండి ఫస్ట్ చేసేది మీరే కార్యకర్త రేషన్లో. అలాంటిది మీరు లేట్ అయిందంటే నాకు అదే అర్థం కాగలే. నేను సీఎం గారు చెప్తే ఆయన ఒకటే అన్నాడు, రాజాసింగ్ గారు పెట్టలేదు అంటే బిల్లింగ్ అన్నా ఉండకపోవచ్చు, తెలియపోన్నా ఉండొచ్చు. ఒకవేళ బిల్లింగ్ లేకపోతే నాకు బిల్లింగ్ లేదు నేను పెట్టినా అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన ఫేస్ టు ఫేస్. ఏఎస్ గారు ఒకసారి చేయండి అంటే నేను ఐడియా ఉన్నాను సార్ ఆయనకి, మరి నన్ను గుర్తుపడతారో లేదు, ఏదన్నది ఫేర్ అండ్ ఫేర్ ఫ్యాక్ట్ చెప్తాడు ఆయన, ఫేస్ టు ఫేస్ మాట్లాడే మంచిదే కదా, నేను మాట్లాడతాను సార్ అన్న. ఇప్పుడు ఎంత టైం ఉండొచ్చు మనకు?
18 నుంచి 40 సంవత్సరాల లోపు సార్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్. ఏం లేదు సార్, మీరు ఎవరినైతే బెనిఫిషరీస్ మీ కార్యకర్తల్ని, నేను ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు 2 వైపులా నాకు అర్జెంట్గా వాట్సాప్ పెట్టాలి. ఎందుకంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీనగర్ కాలనీ ఉంది కదా సార్, మినిస్టర్ క్వార్టర్స్. అక్కడ మన యూనియన్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి సార్ని ఇచ్చారు నాకు. ఈ నైట్ 10 వరకు ఉన్నారా ఇవాళ ఆఫీస్ లో? కానీ నేను మా ఊరికి పంపిస్తా. ఇప్పుడే బయలుదేరాను సార్. రేపు ఉంటా. కాకపోతే ఏంటంటే మనకు నైట్ 12 పోర్టల్ క్లోజ్ కదా సార్. అంటే కష్టం ఇంత జల్దీ అంటే. జల్దీగా సార్, మనకి ఇప్పుడు పోర్టల్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ పోతుంది. ఏం ఉంది, ఇచ్చి చెక్స్ పట్టుకెళ్తారు, సంతకం పెట్టి ఎవరన్నా పంపితే రిసీవ్డ్ సైన్ పెట్టించుకుని ఇచ్చేస్తాను. ఖాళీ మనకు ఆధార్ కార్డు, అది ఆధార్ కార్డు ఫస్ట్ నాకు పంపితే వాళ్ళు ఓకే